సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా డిఎండికే ఎవరితో జట్టు కడుతుందనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఎట్టకేలకు డిఎంకే కూటమిలో చేరింది. అసెంబ్లీ ఎన్నికల వేళ డిఎంకేతో డిఎండికే పొత్తు కుదుర్చుకోవడంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమిళనాడులోని అధికార డిఎంకే కూటమిలో డిఎండికే చేరడంతో ఆ కూటమి బలం మరింత పెరిగినట్లయింది. ఇప్పటికే బలంగా ఉన్న డిఎంకే కూటమిలో డిఎండికే చేరికతో ఆ కూటమిలో మరింత జోష్ పెరిగింది. ఇక మరొక వైపు డిఎంకేను ఓడించడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న ఇతర పార్టీలు ఎన్నికల నాటికి ఎలాంటి వ్యూహం అవలంబిస్తాయనేది చూడాలి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని ఇండియా కూటమి, అన్నాడీఎంకే నాయకత్వంలోని ఎన్డీఏ, అటు టీవీకే అధినేత విజయ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందనే అంచనాలున్నాయి. మరోవైపు డీఎండీకే ఎటువైపు నిలుస్తుందనే సస్పెన్స్ కు ఎండ్కార్డ్ పడింది. డీఎండీకే అధికార డీఎంకే కూటమిలో చేరడంతో కొత్త పొత్తు పొడిచింది. ఇప్పటికే డీఎంకే కూటమి తన మిత్రపక్షాలతో బలంగా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎండీకే కూడా డీఎంకే కూటమిలో చేరడం ఆ కూటమికి మరింత కలిసి వచ్చే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట కొత్త పొత్తుతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు ఆసక్తిని రేపుతున్నాయి. గత కొంతకాలంగా డీఎండీకే ఎవరితో జట్టు కడుతుందనే దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. డీఎండీకే విజయ్ సారథ్యంలోని టీవీకేతో జత కట్టుతుందని, లేదంటే అన్నా డీఎంకే సారథ్యంలోని కూటమితో కలిసే ఛాన్స్ ఉందని, అదే సమయంలో డీఎంకేతో కూడా జట్టు కట్టొచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించుతూ డీఎండీకే జనరల్ సెక్రటరీ ప్రేమలత కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పొత్తు వ్యవహారంపై సాగదీతకు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెరదించుతూ డీఎంకే కూటమిలో చేరారు. సినీ నటుడు దివంగత విజయకాంత్ 2005లో ప్రారంభించిన దేశీయ మురుపొక్కు ద్రావిడ కళగం 2011లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీగా ఉన్న డీఎంకేకు అప్పట్లో ప్రతిపక్ష హోదాను లేకుండా చేసి రాజకీయ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎండీకే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే విషయం కొన్ని నెలలుగా ఆసక్తిని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ను ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత, కోశాధికారి ఎల్కే సుధీష్, కార్యదర్శి పార్థసారథి, ఉప ప్రధాన కార్యదర్శులు చంద్రన్, పన్నీర్ సెల్వం కలిసి అప్పటి వరకు కూటమి ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. డీఎండీకే రానున్న ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేస్తుందని ప్రేమలత ప్రకటించారు. పార్టీ జిల్లా కార్యదర్శులు, క్యాడర్ అభిప్రాయాలకు అనుగుణంగానే డీఎంకే కూటమిలో చేరినట్లు ప్రేమలత తెలిపారు. తమ కూటమి ఖరారైందని ప్రేమలత వెల్లడించారు. తమ నాయకుడు కెప్టెన్ 2016లోనే డీఎంకేతో పొత్తుకు ప్రయత్నించారని, కరుణానిధి సైతం ఇదే కోరుకున్నారని ప్రేమలత వెల్లడించారు. కెప్టెన్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా 10 ఏళ్ల తర్వాత ఆయన కోరిక నెరవేరింది అని డీఎండీకే జనరల్ సెక్రటరీ ప్రేమలత స్పష్టం చేశారు. తొలిసారి డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాయని, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు దీనిని స్వాగతిస్తున్నారని డీఎండీకే జనరల్ సెక్రటరీ ప్రేమలత తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రేమలత జోస్యం చెప్పారు. అయితే తమ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై ప్రేమలత సమాధానం ఇవ్వలేదు. అలాగే ప్రేమలత రాజ్యసభకు వెళతారా లేక ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వలేదు. తమ పార్టీకి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక కోసం కూటమి వేసి చర్చిస్తామని, తుది నిర్ణయం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటిస్తారని ప్రేమలత తెలిపారు. అలాగే అన్నా డీఎంకే, బీజేపీ కూటమిలో చేరనున్నట్టు వచ్చిన నివేదికలపై కూడా ప్రేమలత స్పందించారు. ఎన్డీఏ కూటమిలో చేరుతామని జరిగిన ప్రచారంలో నిజం లేదని, ఇదంతా యూట్యూబర్లు, శాటిలైట్ ఛానల్స్లు తమ టీఆర్పీలో పెంచుకోవడానికి చేసిన ప్రచారమని తిప్పికొట్టారు. ఇక డీఎండీకేతో పొత్తులపై సీఎం స్టాలిన్ ఎక్స్లో వెల్లడించారు. కరుణానిధితో అపారమైన అనుబంధం ఉన్న విజయకాంత్ ఏర్పాటు చేసిన డీఎండీకే తమతో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని స్టాలిన్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే కూటమిలో చేరడంతో అప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్కు తెరపడింది. డీఎంకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏ స్థానాల నుంచి బరిలో నిలుస్తుందనే దానిపై డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత స్పష్టత రానుంది. ప్రస్తుతం గతంలో ఉన్న పార్టీలతో కలిసి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న డీఎంకే కూటమికి డీఎంకే చేరిక అదనపు బలంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తమిళనాడులోని డీఎంకే కూటమి మరింత బలపడింది. ఈ నేపథ్యంలో డీఎంకేను గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అన్నా డీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ, విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీలు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాయి? ఇప్పటికీ ఏ కూటమిలో చేరని పార్టీలతో పొత్తు కుదుర్చుకుని తమ కూటమి బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.